ఒక్కొక్కళ్ళు చేసే పనులు మామూలు పనులు కాదండి, నేను చెప్తున్నాను. మా అమ్మ గురించి ఒకసారి చెప్పాను, తెలియదు మా అమ్మకి లోకస్త్రాలు. అప్పుడు మేమే ఆర్థిక దరిద్రతలో ఉన్నాం. అప్పుడప్పుడే కొంచెం చిగుర్లు పెడుతుంది మా లైఫ్. నాతో పాటు కలిసి ఆడుకునేవాడు నా ఫ్రెండ్. వాడు ఒంటి మీద ఉన్న వస్త్రం, వాళ్ళు బట్టలు ఉతుకుతారు మా ఇంట్లో, తీసుకెళ్ళి బట్టలు ఉతకడానికి తీసుకెళ్ళింది. నేను వేసుకునే నిక్కరు వాడి ఒంటి మీద కనపడింది మా అమ్మకి. నిలువున నడి రోడ్డు మీద వాడి ఒంటి మీద ఉన్న నిక్కరు ఇప్పించింది మా అమ్మ. తీ, ఇది మా పిల్లవాడిది తీ అని. నాకు బాగా గుర్తు. ఆ రోజు మొదలుకొని ఆ తర్వాత వస్త్రహీనత అనే దరిద్రం స్టార్ట్ అయింది మాకు. ఏమంటే బాగా వినండి అమ్మా, ఎందుకు నా బిడ్డలకి సరైన వస్త్రం లేని స్థితి వచ్చింది? ఈ కర్మ ఎందుకు గాలిందంటే, ఉన్ననాడు విర్రవీగినందుకు, ఉన్ననాడు పొగరుగా ప్రవర్తించినందుకు. కొన్నిసార్లు ఒళ్ళుపై తెలియకుండా ప్రవర్తిస్తాం మనకున్న దాన్ని బట్టి. నిజంగా మీరు సీరియస్గా వింటున్నారా? ఇంక వదిలిపెట్టరా బాబు మేము పోతామంటారా? వింటే ధన్యులు, లేదా మీ కర్మ చేసేదే ఉంది. ఆ దరిద్రం ఎప్పుడు పోయిందో తెలుసా? చివరికి ఆ పసితనం నుంచి, ఆ చిన్న ప్రాయం దగ్గర నుంచి వస్త్రహీనత అనే దరిద్రం స్టార్ట్ అయింది. సరైన వస్త్రం ఒంటి మీదకి రాలా. ఆ పాపం, ఆమె చేసిన ఆ చిన్న పొరపాటు, అది ఏమనుకుంది? అవును, నా బిడ్డ వస్త్రం వాడు ఒంటి మీద ఉంది, తప్పు కదా, ఉతకమని ఇచ్చాం, తీసుకోవచ్చా, తప్పు కదా, అందుకే నేను ఇప్పించాను, తప్పే ఉంది అని సమర్థించుకున్నందుకు గాను ఆ శాపం మాకు తగిలింది. పోతే పోయింది. నీ బిడ్డ లాంటి ఒకడు పోనీ, నీ బిడ్డ వస్త్రం వాడి ఒంటి మీద వాడి సిగ్గు కప్పింది, పోన్లే నాన్న ఉంచుకోరా అంటే ఎట్లుండేదో. ఆ బల్లే పనేనే ఊరకొత్తనే అయిందని నడోడ్డు మీద వాడిని నగ్నంగా నిలబెట్టినందుకు అది శాపమైంది మాకు. దాని ఫలితం ప్రభు రక్తంలో కడగబడ్డ దాకా బోలా. చివరికి సెకండ్ హ్యాండ్ బట్టలు కొనుక్కొని తోడుకోవాల్సిన గతి పట్టింది. వింటున్నారా? విర్రవీగితే దరిద్రం అలా ఉంటుందన్నమాట. ఎప్పుడు పోయిందో తెలుసా ఆ శాపం? యేసు ప్రభు రక్తంలో కడగబడి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని మారు నడవటం మొదలుపెట్టిన తర్వాత ఆ పాపం తాలూకు శాపం పోయి మళ్ళా క్రొత్త వస్త్రం అనేది ఒంటి మీదకి వచ్చింది. అందుకే చెబుతుంది, యేసయ్య రక్తంలో పాపాలు శాపాలు కడుక్కుంటే ఆ శాపాలు ఎలా పోతాయో వాటి తాలూకు శ్రమ కూడా పోతుంది, ఆశీర్వాదం అనేది స్టార్ట్ అవుతుంది. అందుకు చెప్పేది. ఆ తర్వాత మళ్ళా ఒంటి మీద నూతన వస్త్రం వచ్చిందండి. ఆ పాపం, ఆ శాపం సిలువలోకి వెళ్ళిపోయింది. అంటే యేసు రక్తాన్ని ఆశ్రయించక మునుపు సంవత్సరాలుగా పసితనంలో నా కళ్ళారా నేను చూసిన సన్నివేశం తాలూకు ఆ శాపం సంవత్సరాలుగా మమ్మల్ని వెంటాడింది. ఈరోజు పెద్దాయనా, నువ్వు చేసిన పాతకాలు నీకు తెలుసు, నువ్వు చేసిన పొరపాటు నీకు తెలుసు. సోదరుడా, నువ్వేం చేస్తున్నావో, సోదరి నువ్వు ఎలా చేస్తున్నావో, నీ పితరులు ఏం చేశారో, నీ భర్త, నీవు, నీ పిల్లలు, వాళ్ళ క్రమం ఎలాంటి నడకుందో నీకు తెలుసు, ఎలాంటి దుర్మార్గాలు చేశారో మీకు తెలుసు, ఏ విధమైన అడుగులు వేశారో మీకు తెలుసు. నేను చెప్తున్నాను, సరి చేసుకోవాలి. ఒక్కొక్క పిచ్చి పనిని బట్టి ఒక్కొక్క దెబ్బ తగిలిద్ది, ఒక్కొక్క పొరపాటు ఆలోచన బట్టి ఒక్కొక్క దెబ్బ తగిలిద్ది. తగిలినప్పుడు అర్థం ఏంటో తెలుసా? దిద్దుకోమని. ఎందుకు అప్పగిస్తాడో తెలుసా? దిద్దుకోమని. సరి చూసుకొని దిద్దుకొని మొత్తం క్లియర్ చేసుకుంటే దేవుని ముందు అప్పుడు ఆశీర్వాదం అనేది మన మీద పొర్లి పారింది.